హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ Oneclickjobs ఇన్ఫో. ఫ్రెండ్స్, అజెంచర్ నుంచి మనకు వర్క్ ఫ్రమ్ హోమ్కి సంబంధించి ఒక జాబ్ నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది ఫ్రెండ్స్. సో ఈ జాబ్స్కి క్వాలిఫికేషన్ 10th అని అడగడం జరిగింది. 10వ తరగతి పాస్ అయిన అభ్యర్థులు ఈ జాబ్స్కి అప్లై చేసుకోవచ్చు అని చెప్పడం జరిగింది ఫ్రెండ్స్. సో వన్స్ మనం ఈ జాబ్స్కి సెలెక్టెడ్ అయితే మనకు పర్ మంత్ 25,000 వరకు శాలరీ అయితే ఉంటుంది అని చెప్పడం జరిగింది. అప్లై చేసుకోవాలి అనుకునే అభ్యర్థులకు, అదేవిధంగా ఇంట్రెస్టెడ్ ఉన్న అభ్యర్థులకు డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను ఫ్రెండ్స్. అక్కడ నుంచి మీరు అప్లై అయితే చేసుకోండి. సో ఇప్పుడు అప్లికేషన్ ఫామ్ని ఎట్లా ఫిల్అవుట్ చేయాలో కూడా ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్. వీడియోని చివరి వరకు అయితే చూడండి. సో ఫ్రెండ్స్, అజెంచర్ నుంచి మనకు వర్క్ ఫ్రమ్ హోమ్కి సంబంధించి ఒక జాబ్ నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది ఫ్రెండ్స్. సో మనం అజెంచర్ యొక్క అఫీషియల్ వెబ్సైట్లో ఉన్నాం ఫ్రెండ్స్. సో జాబ్ యొక్క టైటిల్ ఏంటి అంటే న్యూ అసోసియేట్ క్వరీ మేనేజ్మెంట్ అని చెప్పడం జరిగింది. సో మనకు జాబ్ లొకేషన్ వచ్చేసి బెంగళూరు అని చెప్పడం జరిగింది ఫ్రెండ్స్. కానీ ప్రజెంట్ అయితే వర్క్ ఫ్రమ్ హోమ్ అయితే ఇవ్వడం జరిగింది. సో దాని తర్వాత మనకు వర్క్ ఫ్రమ్ ఆఫీస్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. జాబ్ డిస్క్రిప్షన్ చెక్ చేస్తే మన జాబ్ టైటిల్ ఏంటి అంటే క్వరీ మేనేజ్మెంట్ సర్వీస్ డెస్క్ వాయిస్ సపోర్ట్ అని చెప్పడం జరిగింది. అంటే ఏంటి అంటే సో క్లయింట్స్ నుంచి లేకుంటే కస్టమర్ నుంచి మనకి ఏమైనా ఇష్యూస్ వస్తే మనం అనేది వాళ్ళకి ఇష్యూస్ని సాల్వ్ చేసే విధంగా అయితే మన జాబ్ అయితే ఉంటుంది అని చెప్పడం జరిగింది. సో డిజిగ్నేషన్ వచ్చేసి న్యూ అసోసియేట్ అని చెప్పడం జరిగింది. అంటే మనకు ఈ జాబ్కి కొత్త బ్యాచ్ అయితే తీసుకోవడం జరుగుతుంది అని చెప్పడం జరిగింది ఫ్రెండ్స్. సో జాబ్ లొకేషన్ వచ్చేసి బెంగళూరు అని చెప్పడం జరిగింది. సో ప్రజెంట్ అయితే వర్క్ ఫ్రమ్ హోమ్ అయితే ఇస్తున్నారు ఫ్రెండ్స్. సో క్వాలిఫికేషన్ వచ్చేసి 10th కానీ ఇంటర్ కానీ ఎన్ని గ్రాడ్యుయేట్ చేసిన అభ్యర్థులు ఈ జాబ్స్కి అప్లై చేసుకోవచ్చు అని చెప్పడం జరిగింది ఫ్రెండ్స్. సో వర్క్ ఎక్స్పీరియన్స్ వచ్చేసి 0 కానీ 1 year ఎక్స్పీరియన్స్ ఉన్న అభ్యర్థులు సరే ఈ జాబ్స్కి అప్లై చేసుకోవచ్చు అని చెప్పడం జరిగింది ఫ్రెండ్స్. సో ఇంతకు మనం చేయాల్సిన వర్క్ ఏంటి అంటే క్లయింట్స్ నుంచి కానీ కస్టమర్ నుంచి ఏమైనా ఇష్యూస్ వస్తే మనం ఆ ఇష్యూస్ని సాల్వ్ చేసే విధంగా అయితే మన వర్క్ ఉంటుంది అని చెప్పడం జరిగింది ఫ్రెండ్స్. అది కూడా ఇన్బౌండ్ అవుట్బౌండ్ పద్ధతిలో మనమైతే ఇష్యూస్ని సాల్వ్ చేసే విధంగా అయితే ఉంటుంది అని చెప్పడం జరిగింది. సో ఏ విధంగా వాళ్ళకు ఇష్యూస్ని సాల్వ్ చేయాలి అంటే ఈమెయిల్ త్రో కానీ లేకుంటే చాట్ సపోర్ట్ త్రో కానీ మనమైతే వాళ్ళ యొక్క ఇష్యూస్ని సాల్వ్ చేయాలి అని చెప్పడం జరిగింది ఫ్రెండ్స్. సో ఇదే మన యొక్క జాబ్ రోల్ అని చెప్పడం జరిగింది. అదేవిధంగా మనం ఈ జాబ్స్కి అప్లై చేసుకోవడానికి కొన్ని స్కిల్స్ అయితే కావాలి అని చెప్పడం జరిగింది. అదేంటి అంటే ఏబిలిటీ టు పర్ఫామ్ అండర్ ప్రెజర్ అని చెప్పడం జరిగింది. సో ఎంత ప్రెజర్లో ఉన్నా మీరైతే ఈ జాబ్ చేయాల్సిందే అని చెప్పడం జరిగింది. సో ఏబిలిటీ టు ఎస్టాబ్లిష్ స్ట్రాంగ్ క్లయింట్స్ రిలేషన్షిప్ అని చెప్పడం జరిగింది. సో కొంతమంది క్లయింట్స్ కానీ కొంతమంది కస్టమర్స్ కానీ మనతో ర్యాష్గా మాట్లాడుతుంటారు ఫ్రెండ్స్. ఆ టైంలో మీరు వాళ్ళ యొక్క ఇష్యూస్ని ఓపికతో విని సాల్వ్ చేసే విధంగా ఉండాలి అని చెప్పడం జరిగింది. సో ఏబిలిటీ టు హ్యాండిల్ డిస్ప్యూట్స్ అని చెప్పడం జరిగింది. సో అదేవిధంగా ఏబిలిటీ టు మేనేజ్ మల్టిపుల్ స్టేక్ హోల్డర్స్ అని చెప్పడం జరిగింది. సో ఏబిలిటీ టు మీట్ డెడ్ లైన్స్ అని చెప్పడం జరిగింది ఫ్రెండ్స్. సో ఈ విధంగా అయితే మనకు స్కిల్స్ అయితే మనలో ఉండాలి అని చెప్పడం జరిగింది. ఈ విధంగా మనం ఈ జాబ్స్కి అప్లై చేసుకోవడానికి కొన్ని రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ కూడా ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది ఫ్రెండ్స్, రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీ. సో ఒక్కసారి మీరు వచ్చి ఈ రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీ మీరు క్లియర్గా చదువుకోండి ఫ్రెండ్స్. సో ఇప్పుడు అప్లికేషన్ని ఎట్లా ఫిల్ చేయాలి, సో అప్లికేషన్ ఎట్లా సబ్మిట్ చేయాలో నేను ఇప్పుడు చెప్తాను ఫ్రెండ్స్. అప్లై నౌ అని ఉంది కదా ఫ్రెండ్స్, దీని మీద మనం వన్స్ క్లిక్ చేసి మన యొక్క అప్లికేషన్ని సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. మీరు అప్లై నౌ మీద క్లిక్ చేస్తే మనకి ఈ విధంగా అసెన్షర్లో అకౌంట్ క్రియేట్ చేసుకోండి అని చెప్పడం జరిగింది. సో మీకు ముందే అకౌంట్ ఉంటే లాగిన్ అవ్వండి ఫ్రెండ్స్, లేదు అంటే ఇక్కడ క్రియేట్ నౌ అని ఉంటుంది ఆప్షన్. సో స్టార్ట్ యువర్ అప్లికేషన్ చెప్పి సైన్ అప్ అని అడగడం జరిగింది కదా, దీని మీద క్లిక్ చేయండి. దీని మీద క్లిక్ చేస్తే మనం అనేది అకౌంట్ అనేది క్రియేట్ చేసుకోమని చెప్తుంది. వన్స్ మీరు అకౌంట్ క్రియేట్ చేసుకున్న తర్వాత సైన్ ఇన్ అయ్యి మీ యొక్క అప్లికేషన్ని సబ్మిట్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. సో ఇక్కడ చూడండి మన యొక్క ఈమెయిల్ అడ్రస్ అయితే అడుగుతుంది. సో ఇవన్నీ నేను ఫిల్ చేసి చూపిస్తాను. ఈమెయిల్ వెరిఫై అయిన తర్వాత మనకి కింద పర్సనల్ డీటెయిల్స్ అయితే అడగడం జరిగింది. సో ఇక్కడ మీ యొక్క ఫస్ట్ నేము, అదేవిధంగా లాస్ట్ నేము, అదేవిధంగా మీ యొక్క కంట్రీ ఎంటర్ చేసి కంటిన్యూ మీద క్లిక్ చేయండి ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, వన్స్ మీరు కంటిన్యూ మీద క్లిక్ చేస్తే నెక్స్ట్ వచ్చేసి మన యొక్క కంట్రీ కోడ్ అడగడం జరిగింది. అదేవిధంగా మన యొక్క మొబైల్ నెంబర్ అడగడం జరిగింది. సో ఈ ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ టెక్స్ట్ మీ ఉంది కదా, టెక్స్ట్ మీ మీద క్లిక్ చేయండి ఫ్రెండ్స్. మీకు ఒక ఓటీపీ రావడం జరుగుతుంది. సో ఆ ఓటీపీని మీరు ఎంటర్ చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. మొబైల్ నెంబర్ వెరిఫై అయిన తర్వాత మీరు పాస్వర్డ్ని క్రియేట్ చేసుకోమని అడగడం జరిగింది. పాస్వర్డ్ మస్ట్ అండ్ షుడ్ 9 క్యారెక్టర్స్ అయితే ఉండాలని చెప్పడం జరిగింది. క్యాప్స్ లెటర్ కానీ, ఒక స్మాల్ లెటర్ కానీ, తర్వాత ఒక నంబర్ కానీ, అదేవిధంగా మనకు ఇక్కడ చూపించిన స్పెషల్ క్యారెక్టర్స్లో ఒక క్యారెక్టర్స్ని మనం సెలెక్ట్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది అని చెప్పడం జరిగింది ఫ్రెండ్స్. సో టోటల్గా వచ్చేసి మనకు 9 క్యారెక్టర్స్లో అయితే ఉండాలి అని చెప్పడం జరిగింది మన యొక్క పాస్వర్డ్ అనేది. వన్స్ మీరు ఈ పాస్వర్డ్ ఫిల్ చేసుకున్న తర్వాత కంటిన్యూ మీద అయితే క్లిక్ చేయండి ఫ్రెండ్స్. పాస్వర్డ్ని క్రియేట్ చేసుకున్న తర్వాత మనకు నెక్స్ట్ ఈ విధంగా అయితే ఓపెన్ అవుతుంది ఫ్రెండ్స్, అప్లై ఫర్ జాబ్ అని చెప్పి. సో మనకి ఇక్కడ త్రీ స్టెప్స్ అయితే అడగడం జరిగింది ఫ్రెండ్స్. నెంబర్ 1 వచ్చేసి రెజ్యూమ్ అనేది అప్లోడ్ చేయమని, దాంతోపాటు బేసిక్ డీటెయిల్స్ అయితే అడగడం జరిగింది.
ఇంకొకటి వచ్చేసి అడ్వాన్స్ డీటెయిల్స్ అయితే అడగడం జరిగింది ఫ్రెండ్స్. సో మనకు ఇవన్నీ ఫిల్ చేస్తే మన యొక్క అప్లికేషన్ అనేది సక్సెస్ఫుల్గా సబ్మిట్ అయితే అవుతుంది ఫ్రెండ్స్. రెజ్యూమ్ని అప్లోడ్ చేస్తే మనకు ఆటోమేటిక్ నెక్స్ట్ స్టెప్ అయితే ఓపెన్ అవుతుంది. సో బేసిక్ డీటెయిల్స్లో మన యొక్క డీటెయిల్స్ అయితే అడగడం జరిగింది. సో మీ యొక్క ఫస్ట్ నేము, లాస్ట్ నేము, మీ యొక్క జెండర్, డేట్ ఆఫ్ బర్త్, ఈమెయిల్ అడ్రస్, సో పిన్ కోడ్, పర్మనెంట్ అడ్రస్, మీ యొక్క మొబైల్ నెంబర్ అయితే అడగడం జరిగింది ఫ్రెండ్స్. సో ఇవన్నీ ఫిల్ చేసి మీరు నెక్స్ట్ మీద క్లిక్ చేస్తే మనకు నెక్స్ట్ ఎక్స్ట్రా డీటెయిల్స్ అయితే ఓపెన్ అవుతుంది. సో ఫ్రెండ్స్ వన్స్ మీరు కంటిన్యూ మీద క్లిక్ చేస్తే మనకు నెక్స్ట్ వచ్చేసి అడ్వాన్స్డ్ డీటెయిల్ అయితే ఓపెన్ అవుతుంది ఫ్రెండ్స్. ఇక్కడ మనకు ఒక మ్యారేజ్ స్టేటస్ అయితే అడగడం జరిగింది. మ్యారీడ్ అయితే మ్యారీడ్ అని పెట్టండి, సింగిల్గా ఉంటే సింగిల్ అని మెన్షన్ చేయండి ఫ్రెండ్స్. సో ఇవన్నీ ఫిల్ చేయండి. సో మీ నేషనాలిటీ ఇండియా, సిటిజన్షిప్ కూడా ఇండియానే. సో నోటీస్ పీరియడ్ వచ్చేసి మనకు ఇక్కడ ఇమీడియట్ అనే ఆప్షన్ ఉంటుంది కదా, దాన్నే సెలెక్ట్ చేసుకోండి, అప్పుడే మనకు బెటర్గా ఉంటుంది. సో మీకు ఏమైనా వర్క్ ఎక్స్పీరియన్స్ ఉంటే వర్క్ ఎక్స్పీరియన్స్ మెన్షన్ చేయండి, లేకుంటే NA అని పెట్టండి ఫ్రెండ్స్. మీ యొక్క ఎడ్యుకేషన్ లెవెల్ కూడా మీరు ఫిల్ చేసి ఉంటుంది ఫ్రెండ్స్. సో మీకు పాన్ కార్డ్ ఉంటే పాన్ కార్డ్ని ఎంటర్ చేయండి, లేదంటే నాట్ అప్లైడ్ ఫర్ అని పెట్టండి ఫ్రెండ్స్. మీ యొక్క కాలేజ్ నేమ్ కూడా ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సో మీకు ఈ జాబ్స్ గురించి ఎట్లా తెలిసిందని అడగడం జరిగింది ఫ్రెండ్స్. ఇంకా జాబ్ యొక్క ప్రిఫరెన్స్ అయితే ఏ విధంగా ఉంటుందో అడగడం జరిగింది. సో అవన్నీ ఫిల్ చేసిన తర్వాత మీరు ఇక్కడ ఇవన్నీ టిక్ బాక్స్ చేసి అప్లై ఫర్ దిస్ ఆపర్చునిటీ అని క్లిక్ చేయండి ఫ్రెండ్స్. అప్లికేషన్ అనేది సక్సెస్ఫుల్గా సబ్మిట్ అయితే అవుతుంది ఫ్రెండ్స్. సో దాని తర్వాత మీరు ఇచ్చిన మెయిల్ అడ్రస్ కానీ లేకుంటే మొబైల్ నెంబర్కి కానీ ఫర్దర్గా మెసేజ్లు అయితే రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. సో వన్స్ మీ యొక్క ప్రొఫైల్ అనేది షార్ట్ లిస్టెడ్ అయితే ఇంటర్వ్యూకి సంబంధించిన మెయిల్ కానీ లేకుంటే మొబైల్ నెంబర్కు కానీ మెసేజ్ అయితే రావడం జరుగుతుంది. ఫ్రీగా వర్క్ ఫ్రమ్ హోమ్ అని చెప్పడం జరిగింది. సో కింద డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇచ్చాను ఫ్రెండ్స్, అక్కడ నుంచి మీరైతే అప్లై చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.